జరిగిన గాని దడవలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ పులిబిడ్డ తెలంగాణ మన ఎలుముల రేవంత్ రెడ్డి గారికి జరిగిన గాని దడవలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు ముఖ్య అతిథులుగా వచ్చిన విద్యార్థి మంత్రి వారిలో సీతక్క గారికి మరియు పార్లమెంట్ అభ్యర్థి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు సభకి కాంగ్రెస్ మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు జనజాతర సభ వేగవంతంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏదైతే ఎంత ఎండలో అయినా కూడా లెక్క చేయకుండా వేలాది మంది తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైనికులకు స్వాగతం రాజ్యం మళ్ళీ సాధ్యం మనకు తోడుగా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే ఎవరు వచ్చారు ఇక్కడికి తెలంగాణ పులిబిడ్డ తెలంగాణ అభివృద్ధి ప్రదాత 2018 నవంబర్లో తర్వాత 2018 నవంబర్లో ఇదే గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడానికి ముఖ్య కారకులైన మన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రచార కమిటీ చైర్మన్గా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక్కడికి వస్తే ఇవాళ కొమరంభీం గడ్డ మీద మరొకసారి కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి ఆదిలాబాద్ పార్లమెంటులో ఆత్రం సూరకలు గెలిపించుకోవడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి మనందరి తరపున పోటీ అయిపోతున్నటువంటి సామాన్యురాలు అనేక ఉద్యమాలలో భాగస్వామ్యటువంటి ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యటువంటి ఆత్రం సుగుణక్కకు సామాన్యురాలకు టికెట్ ఇచ్చి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, డబ్బున్న వాళ్ళకి టికెట్లు కాదు అత్యంత సామాన్యులకు టికెట్ ఇప్పించి గెలిపించుకునే సత్తా ఉందని నిరూపించుకున్నటువంటి ఆత్రం సుగుణక్కను మాట్లాడాల్సిగా ప్రార్థిస్తా ఉన్నాను. ఆత్రం సుగుణక్క గారు, ఆత్రం సుగుణక్క మాట్లాడాలి. సుగుణ